వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఈ సంవత్సరం శరన్నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమై 11 రోజులు వచ్చేయండి. అంటే అక్టోబర్ 2వ తేదీ దాకా గురువారం వరకు ఈ శరన్నవరాత్రులు. అంటే నవరాత్రులు అంటే 9 రోజులు కదా అని, కానీ తిథులు విశేషమైనటువంటి వ్యాపకం ఉండడం వల్ల, అంటే ఒకే రోజు 2 తిథులు ఉంటే తిథిద్వయం అంటాం, కానీ తిథి 3 రోజులు కూడా స్పృశ్యమైనటువంటి సందర్భాలు, 2 రోజులు స్పృశ్యమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి తిథులు 2వ రోజు దాకా కూడా కొనసాగుతున్న సందర్భంలో ఈ నవరాత్రులు అనేటువంటివి మనకు 11 రోజులు రావడం జరుగుతుంది. అంటే 10 రాత్రులు అవుతాయి. ఏమైనప్పటికీ కూడా 11 రోజులు కూడా దశమ పర్యంతం, పాడ్యం నుంచి దశమ పర్యంతం చేయాలి. కాబట్టి 11 రోజులు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ సంవత్సరం విజయవాడలో కూడా 11 అవతారాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. మహాచండిగా కూడా ఒక విశేషమైనటువంటి అలంకారంతో 11 అలంకారాలు కూడా చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.